ఆ రోజు నాకు నిజంగా దేవుడు ఉన్నాడని అనిపించింది. ఎందుకంటే నా బాబు తిరిగి నాకు కనిపించాడు. మేము శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మల్లికార్జున స్వామి దేవాలయంలో నమస్కారం చేసి బయటకు వచ్చాం. దర్శనం అయిపోయాక అక్కడ షాపింగ్ చేస్తూ ఉన్నాం. నా వెంట మా చెల్లి కూతురు, మా బాబు ఇద్దరూ ఉన్నారు. షాపింగ్కు ఇబ్బంది అవుతుందని వాళ్ళిద్దరినీ మా అమ్మ దగ్గర వదిలేశాను. మా బాబు నేను అమ్మ దగ్గరకు పోతా అని అమ్మ చెయ్యి వదిలించుకొని వచ్చాడట. కానీ నా దగ్గరకు రాలేదు. నేను షాపింగ్ పూర్తి చేసుకొని అమ్మ దగ్గరకు వెళ్ళి అడిగాను, నందు ఎక్కడా అని. అమ్మ ఒక్క మాట చెప్పింది, నీ దగ్గరికే వచ్చినాడు కదా అంది. ఆ మాట వినగానే నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. నేను గట్టిగా అరిచాను, అమ్మ ఒక్క నిమిషం కూడా పట్టుకోలేదేమ్మా? అక్కడే ఏడ్చుకుంటూ నందు నందు అని అరుస్తూ అక్కడంతా పరిగెత్తాను. ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలో నా మనసులో ఒక్కటే ఆలోచన వచ్చింది, శివయ్య, నేను ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించు. నా బాబు నాకు కనిపించాలి అని నేను మనసారా మొక్కుకున్నాను. నిజంగా చెబుతున్నాను. మొక్కుకొని ఒక్క 5 నిమిషాలలోపే శివదీక్ష వేసుకున్న స్వాములు మా బాబుని ఎత్తుకొని ఉన్నారు. మా బాబు నాకు కనిపించాడు. ఆ సెకండ్లో నాకు అనిపించింది, ఇక్కడ నిజంగా నువ్వు ఉన్నావయ్యా. ఆ రోజు నాకు ఒక్క విషయం అర్థమైంది. మనకి కష్టమైన సమయంలో మన గుండెల్లో నుంచి వచ్చే ప్రార్థన నేరుగా దేవుడి దగ్గరికి చేరుతుంది. తండ్రి, నీవే అన్నీ. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎప్పుడైనా జరిగిందా? కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.